దాకా చివరి దాకా కూడా బొక్కలు ఇవన్నీ ఉంటాయి అనమాట. చిన్న సైజు అడవుల్లాగా ఉంటుంది. అంటే వీటి వల్ల వచ్చే పొల్యూషన్ తట్టుకుని ఆ ఆక్సిజన్ అక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది గ్రీన్ ఫీల్డ్ అంటే అంతకు మించి మరేం లేదు. ల్యాండ్స్కేపింగ్ సిస్టమ్స్ అన్ని చేస్తారనమాట. కొన్ని ఎయిర్పోర్ట్లకి అట్లా ఉండవు, చుట్టూతో బిల్డింగ్ అంటే ఊళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు బేగంపేట ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు మనకి బెంగళూరు అట్లాంటి చోట్ల కూడా ఉంటాయి. కాకపోతే బెంగళూరులో చూసినా చెన్నైలో చూసినా ఎయిర్పోర్ట్ చుట్టూతో అట్లా బడా భవనాలు నాటేలవడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బడా భవనాలు నాటేలవడు అంటే అసలు రాజధాని ప్రయోజనమే దెబ్బతింటది కదా. దానికి క్లారిటీ లేదు. అదే వీళ్ళు చెప్పినట్టు విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ కలిపితే ఎక్కడ దాకా ఏమేం కలిపారు అసలు? ఆ మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు అందులో మెన్షన్ చేయాలి కదా. అది ప్రజలకు తెలియజేయాలి కదా. తెలియజేస్తే ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి డెవలప్ అయిపోయి అక్కడ రేట్లు పెరిగిపోయి ఇక్కడ రేట్లు పడిపోతాయేమో అనే భయం అసలు సీన్ అది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇక్కడ 40 లక్షలకు ఆ మధ్యకి పడిపోయింది జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు 4 కోట్లకు పెరిగిపోయింది. కానీ కొనేవాళ్ళు లేరు, కరువు అయ్యారు. ఇప్పుడు ఈ కొత్తగా తీసుకుంటుండటంతో మళ్ళీ వాల్యూ పడుతుంది అది అక్కడ. ఇలాంటి సందర్భంలో ఇది కూడా వచ్చింది అనుకోండి, ఏది ఈ ఏరియాలన్నీ కూడా కలిపి అదంతా అమరావతి అనేసి మళ్ళీ ఇంకా డౌన్ అవుతుందని భయపడేమన్నా చెప్పట్లేదా బయటికి? కానీ ఇదేం ముసుగులో బుద్ధులు ఆట కాదు కదా. అంతే కదా, ఆటోమేటిక్ గా అన్ని ఏరియాలో రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుందా అని కదా ఆశ.